ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈ మధ్య మన యొక్క ఆస్ట్రో సిండికేట్ ఛానల్ నుంచి ఒక సోదరి ఒక ప్రశ్న అడిగింది. గురుగారు, ఇంటిలో వాస్తు సంబంధమైనటువంటి దోషాలు ఎక్కువ కనబడుతున్నాయి, పీడకలలు ఎక్కువ కనబడుతున్నాయి, పిల్లలకి అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఒక నెగిటివ్ ఫోర్స్ ఉన్నట్టుగా మాకు అనిపిస్తోంది, దానికి ఏవైనా పూజాధికాలు చేయించుకోవాలని అడిగారు. సామాన్యంగా పూజ అనేది వ్యాపార తత్వంతో కాకుండా ఒక యజమానికి, ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి అనుకూలత పొందడానికి ఒక పూజారి చేసేటువంటి శుభమైనటువంటి కార్యక్రమం. నేననేది ఇక్కడ ప్రతి పనికి పూజారితో నియమించుకొని మన కార్యక్రమాలు చేయాలనే విషయంలో ఒకళ్ళు ధనవంతులు ఉంటారు, ఒకళ్ళు ధనహీనులు ఉంటారు. మరి అందరూ కూడా ఒకే రకమైన పూజలు చేసుకోలేరు కదా. మరందరికీ భగవంతుడు ప్రసన్నుడు కాదా అంటే ప్రసన్నుడు అవుతాడు. మూఢనమ్మకంగా చేసేటువంటి నాస్తికులు, ఆస్తికులు రెండు రకాలుగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో ఇటువంటి విధానం, పూజలంతా కూడా మూఢనమ్మకం. గుమ్మడికాయ కట్టడం మూఢనమ్మకం, లక్షల వాహనాలు కొని నిమ్మకాయ కడతారని చెప్పేసి మూఢనమ్మకం. ఇవన్నీ కూడా చాలామంది నోటి నుంచి వింటూనే ఉన్నాం. మేము దాన్ని పక్కకు పెడదాం. అంటే అవి అక్కడి మేధావులు, ధర్మశాస్త్ర మేధావులు రెండు కలిసినప్పుడే అది లైవ్లో, ఎప్పుడు లైవ్, పర్ఫెక్ట్ లైవ్లో ఉన్నప్పుడు. ఏ టీవీ వాళ్ళు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, అనేక టీవీ ఛానల్స్ వాళ్ళు పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. జ్యోతిష్యుడు, పురోహితుడు, నాస్తికుడు, ఇంకొక రకమైనటువంటి సైంటిస్ట్ చెప్పేటువంటి ప్రశ్న పూర్తిగా వినాలి. కానీ జ్యోతిష్యుడు కానీ పురోహితుడు చెప్పే మాట వాళ్ళు పూర్తిగా వినరు, అది టెలికాస్ట్ చేయరు. కాబట్టి చర్చలన్నీ కూడా పక్కదో పడుతున్నాయి. అది వేరే విషయం, పక్క పెట్టండి. ధైర్యము దమ్మున్నప్పుడు దాన్ని స్పష్టంగా కూర్చునే వాళ్ళకి సమాధానం చెబుదాం, అది వేరే విషయం. భగవంతుడు ఉన్నాడా లేడా అనే విషయంలో మంచి ఉంది, చెడు ఉంది అనే భావన ఎలా ఉందో రెండు ఉన్నాయి. కనపడని గాలి ఎలా ఉందో కనిపించని దేవుడు కూడా అలాగే ఉన్నాడు. అది పక్క పెడదాం. ఇక అవన్నీ కూడా వాదోపాలొద్దు. ప్రస్తుత అంశంలో వాస్తు ప్రకారంగా ఇంటిలో ఏదైనా దోషం ఉన్నట్టయితే దాన్ని ఎలా కనిపెట్టే ప్రయత్నంలో మనం అందరం ఉన్నాం. స్వామి, ఆర్థికంగా నష్టం వస్తుంది, పిల్లలు బాగలేదు, అనవసరంగా జ్వరాలు వస్తున్నాయి, అనవసరంగా రోగాలు వస్తున్నాయి, ప్రతిసారి కూడా గొడవలు అవుతున్నాయి. ఇవి వాస్తు ప్రకారంగా మాకు తూర్పు సింహద్వారం ఉందండి, మంచి గుమ్మాలు ఉన్నాయి, సరైనటువంటి గుమ్మాలు ఉన్నాయి, వాస్తు ప్రకారం ఇల్లు కట్టాము అని అన్ని రకాలుగా ఉన్నాయి. వాళ్ళకి ఏమవుతుంది, దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటున్నాయి. వాటి వల్ల అనేక రకాల ఇబ్బందులు ఉంటున్నాయి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, భూమి లోపల కడుతున్నప్పుడు దానిలో శల్యాలు ఉంటాయి. అనగా ఎముకలు కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి సామాను కానీ, లేదా ఇతరత్ర ఏవైనా అనేక రకాల శల్యాలు దాంట్లో భూమిలో ఉండిపోయినట్టయితే ఇటువంటి వ్యతిరేకమైనటువంటి భావనలు ఎక్కువగా ఉంటాయి. అంటే సౌండ్ రావడం, పిల్లల్లో అజీర్ణ సంబంధం, గబుక్కున అదురుకోవడం, అనవసరంగా వాదోపవాదనలు, ఇవన్నీ కూడా ఈ వాస్తు దోషం వల్ల ఏమిటి, దృష్టి దోషాల వల్ల ఎక్కువ ఏర్పడతాయి. దృష్టి దోషాలు ఇలా ఏర్పడతాయి, ఇలా కూడా ఏర్పడతాయి. శల్యాల వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక కొంతమంది దృష్టి దోషం, ఇంటి రాగానే ఆ వ్యక్తుల యొక్క దృష్టి అనేది అనేక రకాలుగా, ఇల్లు చాలా బాగా బ్రహ్మాండం కట్టారు, చాలా బాగా ఉంటుంది ఇల్లు అని 10 మంది 10 రకాలు అనుకోవడం వల్ల కూడా వచ్చేటువంటి దృష్టి దోషాలు ఉంటాయి. వీటిని ఎలా మేము పోగొట్టుకోవాలి, వీటిని ఎలా బయటపడాలి? చాలామంది అనుకుంటారు దేవుడి ముందు వెలిగించేటువంటి దీపము కానీ, ధూపము, కర్పూర దీపాలను చేస్తుంటే కొంతమంది కొట్టేస్తారు. ఆ పొగ వల్ల అనవసరంగా ఎందుకు ఆ పొగ వెలిగిస్తున్నారు అర్థం కాదు, ఆ ధూపం ఏంటి, ఆ కర్పూరం ఏంటి, ఆ దీపాలు ఏంటి, అనవసరంగా ఇటువంటి పనులు చేస్తానని చెప్పేసి మనల్ని బాధ పెట్టేటువంటి గొప్ప వాళ్ళు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి గొప్ప వాళ్ళకి ఒక చిన్న ఉదాహరణ. ఒకటి, వాస్తు మొత్తం కూడా, ఇల్లు మొత్తం కూడా వాస్తు ప్రకారంగానే ఉంటుంది. కానీ వాస్తులో కూడా ఆ వాస్తు ప్రకారంగా ఈశాన్యమూల భగవంతుడు లేదా తూర్పు దిశగా భగవంతుడిని, ఉత్తరముఖ దిశగా మనం వెళ్ళేటువంటి శౌచాలయం అంటారు దాన్ని. ఆ శౌచాలయం అంటే బాత్రూమ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి వాస్తు మొత్తం కూడా బాగుంది కదా, ఇల్లంతా బ్రహ్మాండం అయిపోయేప్పుడు మనము టాయిలెట్ని కూడా మనం భోజనశాలగా చూసుకోం కదా. అంటే ఏ స్థానానికి ఆ స్థానానికి ప్రత్యేకతను ఇవ్వాలి మనం. అంటే ఏ స్థానానికి ఎటువంటి ప్రత్యేకత ఇవ్వాలో అటువంటి ప్రత్యేకతలను మాత్రం ఇవ్వాలి. అలాగే భగవంతుడు అనేది ఒక మంచి అన్నటువంటి భావనతో వెళ్ళినప్పుడు ఆ యొక్క అగరబత్తి వాసన వల్ల, ఈ ధూపం ఇవ్వడం వల్ల, సాంబ్రాణి కడ్డీలు ఇవ్వడం వల్ల ఒక మంచి అనుకూలమైనటువంటి పొగని మనం పీల్చుకునే ప్రసక్తి ఉంటుంది. ఈ ధూమాన్ని పిలవడం వల్ల ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ బయటికి వెళ్ళిపోతుంటుంది. ఒకవేళ ఇది మూఢనమ్మకం అనుకున్న ఈ యొక్క పొగ వలన మనటువంటి అనేక రకాల నాడు లేక పరిపక్వత పొందుతాయి, అనగా ప్రసరణ బాగా పెరుగుతుంది.
కర్పూరంలో ఒక రకమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్నాయి. కాబట్టి ఈ కర్పూరం అనేది వాసన మనకి అద్భుతమైనటువంటి ప్రతిచర్యను, అంటే లోపలటువంటి ప్రతికూల చర్యను అనుకూలంగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల వ్యక్తి ఉత్తేజితుడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైతే భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నామో, అవతల వాళ్ళు చెప్పే మూఢనమ్మకంతో వెళ్తున్నామో, అటువంటి భగవంతునికి ఇటువంటి ఆరాధనలు దీపం వల్ల, అగరబత్తి వల్ల, కర్పూరం వల్ల వెలిగిన వల్ల అది అక్కడ నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా పక్కకు పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎలా మనిషిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని అవి కలిగిస్తాయో అలాగే ఇంటికి కూడా పాజిటివ్ ఎనర్జీని కలిగించే అవకాశము ధూపానికి, దీపానికి, అగరబత్తులకు ఉంటుంది, అనగా కర్పూర హారతికి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి గురుగారు, మీరు చెప్పేది ఏమిటి, మొత్తానికి మీరు చెప్పేది ఏమిటి గురుగారు? ఇంటిలో అటువంటి భావనలు, నెగిటివ్ ఫోర్స్ ఉన్నటువంటి భావనలు మీకు కనుక ఉన్నట్టయితే మీ ఇంటిలో సూర్యాస్తమైన తర్వాత దీపాలు వెలిగించి, ఇంటిలో దీపాలు వెలిగించి, దేవుడి దగ్గర దీపాలు వెలిగించి ఇంటికి కర్పూర హారతి ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. ఇంటికి బయట వైపు నుంచి 8 దిక్కులలో కూడా ఈశాన్యం మొదలుపెట్టి మళ్ళీ ఈశాన్యం వరకు, అంటే ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయవ్యము, ఉత్తరము, మళ్ళీ ఈశాన్యం వైపు, ఈ 8 వైపులా హారతినిచ్చే ప్రయత్నాన్ని చేయండి ఇంటి మొత్తానికి. గురుగారు మాది ఫ్లాట్ అండి, మేము ఎలా చేయాలండి? ఫ్లాట్ లోపలే ఇవ్వండి, ఇంటి లోపల కూడా ఇవ్వచ్చు. ఇండిపెండెంట్ అయితే బయట ఇవ్వండి. ధూపము కూడా అలాగే ఇవ్వండి. సాంబ్రాణి కట్టెలు ఇవ్వండి. పనికి మాలినటువంటి పొగ వచ్చేది కాదు, మనకి సువాసనలు వెదజల్లేటువంటి స్థితిని కలిగించండి. అక్కడ ధూపం కూడా ఇవ్వండి. ఈ 8 దిక్కులు ధూపము, దీపం వల్ల అనుకూలత బాగా ఉంటుంది. గడప దగ్గర, గడప అవతల కాసింత బెల్లము, పంచదార, కాస్త బెల్లము, పంచదార, పెసరపప్పు, ఆ 3 కలిపి గడప అవతలికి, అనగా మనకు అపార్ట్మెంట్లో కానీ, ఫ్లాట్ బయట కానీ, లేదా ఇండిపెండెంట్ హౌస్లో కానీ గడప బయట ఉంచండి. గడప బయట ఎటువైపు? గడపకి ఎడమ వైపున పెట్టండి. గడపకి ఎడమ వైపు పెట్టండి. తప్పనిసరిగా మీకు ఇలా 11 రోజులు కనుక చేసినట్టయితే ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో తొలగించబడుతుంది. వాస్తు సంబంధమైనటువంటి అనుకూలత బలంగా ఉంటాయి. ప్రతికూల ప్రభావాలను కూడా పక్కకు జరుగుతాయి. అనుకూలవంత వాతావరణం ఏర్పడుతుంది. ఇది వాస్తుకి ముఖ్య ఉద్దేశం. ప్రతి ఇంటా కూడా ధూపము, దీపము, ఆరాధన ఉన్న వంటికి అద్భుతమైనటువంటి దోషాలన్నీ కూడా నివారించబడతాయి. శుభమైనటువంటి యోగాలన్నీ కూడా అనుసరించుకొని ఆనందాన్ని అనుభవించేటువంటి యోగాలు ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ వాస్తు సంబంధమైనటువంటి దృష్టి దోషాల నివారణకి ఈ ఉపాయం చాలా పూర్తి స్థాయిలో 100కి 100 పాళ్ళు మీకు అనుకూలవంతమైనటువంటి శుభస్థితిని కలిగిస్తుంది. ఇందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. ఇటువంటి విధానాన్ని ఆచరించండి. అనుకూలమైనటువంటి గృహ ఆనందాది యోగాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.